క్రీస్తునందు ప్రియమైనటువంటి బేతేలు యవన బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి 7వ దినమందును కూడా ఈ విధంగా దేవుని యొక్క మాటల ద్వారా మీ దగ్గరికి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాం. మీరందరూ కూడా వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి రావాలి. నేను ఆ ప్రార్థన దానికంటే ముఖ్యంగా ఇది దేవుడు ఉద్దేశమైంది. మనం ప్రార్థనలో దేవుని యందు విశ్వాసంలో భక్తిలో ఎదగాలి. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మిమ్మల్ని ప్రేమతో అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నీవు నేను మనమందరం కూడా ఈ విశ్వాస పోరాటంలో దేవుడు మెచ్చే విధంగా దేవుడు మనల్ని మన జీవితాన్ని బట్టి హర్షించేటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. లోకం దాని ఆశలు మన జీవితాలు ఎక్కడో కనిపించుకోవాలి. లోకం ఎప్పుడు కూడా ఆనందించు, ఆస్వాదించు, ఉన్నదందుకే అన్నట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి యవన ప్రాయంలో దేవుని కొరకు యథార్థంగా బ్రతకటానికి, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి, దేవుని కొరకు ఒక గొప్ప సాక్షి సాధనంగా ఉండడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీద నిలబెట్టినాడు. యవన ప్రాయంలో అనేక యవన బిడ్డలకి నువ్వు ఒక మాదిరికరమైనటువంటి యవనస్తుడిగా, యవనస్తురాలుగా ఉండాలి. ఇది దేవుడి ఉద్దేశం. నువ్వు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. నిన్ను చూస్తున్నటువంటి నలుగురు మందిరానికి నీ జీవితం ద్వారా వారి గొప్ప సాక్ష్యాన్ని చూడాలి, వారు తెలియపరచాలి. ఈ సిస్టర్ని బట్టి, ఈ బ్రదర్ని బట్టి, వీరి యొక్క ప్రవర్తనను బట్టి మేము మందిరానికి వచ్చాము. నువ్వే లోకంలో వారి వలె, లోకంలో ఉన్నటువంటి వారు ప్రవర్తించినట్లుగా, లోకంలో ఉన్నటువంటి వారు చేసినటువంటి దౌర్భాగ్యకరమైన హేయకరమైనటువంటి క్రియలు నువ్వు కూడా చేస్తూ ఉంటే ప్రభు నిన్ను బట్టి ఎక్కడ కూడా హర్షించడు. నేను బాప్తిసం పొందని వారి గురించి మాట్లాడలేదు. బాప్తిసం పొంది కూడా ఇంకా ప్రభుకి దూరంగా బ్రతుకుతున్నారు. పేరుకు మాత్రమే బాప్తిసం పొందానని చెప్పుకుంటూ జీవితంలో ఒక అబద్ధంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు. ఏ విషయాల్లో మీరు పడిపోతున్నారో, ఏ విషయాల్లో దేవుడికి దూరంగా ఉంటున్నారో మీకు తెలుసు. అందుకని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. 7వ దినమందు వాక్యం నీళ్ళు పనిచేయాలంటే యథార్థంగా నువ్వు ఉండాలి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్. తెలుగులో మనం గమనించినట్లయితే మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను అంటే సరిపోదు. దానికి తగిన విధంగా యూ నీడ్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్స్. ఏంటి ఆ ఫ్రూట్స్? ఆ ఫ్రూట్ ఏంటి? నీ ఆత్మ ఫలభరితంగా ఉండాలి. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా నీ జీవితంలో కనిపించాలి. అలా కాకుండా దొంగతనం, వ్యభిచారం, మోసం, కపటం, నటించటం, ఒకవేళ ఇటువంటి పరిస్థితులే మనలో ఉంటే మారు మనసు తగినట్టుగా మనం ఫలించట్లేదు. ఇటువంటి పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హర్షించడు. మన జీవితాలను బట్టి దేవుడు సంతోషపడ్డు. నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించడు. నీ జీవితాన్ని బట్టి దేవుడు ఇంకా వేదనకు గురవుతూ ఉంటాడు. ప్రేమతో నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. మారు మనసునకు తగిన ఫలితాన్ని ఫలించండి. ఇది దేవుడి యొక్క హృదయం. దేవుని హృదయం నీకు అర్థమవ్వాలి. దేవుడి యొక్క ఆశ నీకు అర్థమవ్వాలి. కేవలం బాప్తిసం తీసుకొని బలలో పాల్గొనటం అంటే, ఆదివారం రావటం అంటే, లేదా ప్రార్థనకి రావటం అంటే, లేకపోతే యవనస్తులుగా కూడుకొనడం అంటే గ్రాంటెడ్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయేమో. ఇది సరైన విధం కాదు. 21 రోజులతో నీ జీవితంలో గొప్ప పెనుమార్పు రావాలి. గొప్ప ఫలితాన్ని ఫలించాలి. గొప్ప జీవితాన్ని కలిగి ఉండాలి. గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు మార్చబడాలి. ఇది దేవుని ప్రణాళిక.
ప్రేమతో మనవి చేస్తున్నాను, నన్ను ఎవరు చూడట్లేదులే అని అనుకోవద్దు. నేను చూడకపోవచ్చు, నేను నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నేను ఎల్లవేళ చూసేటువంటి ఆయన ఉన్నాడు. నన్ను చూసేటువంటి ఒక ఆయన ఉన్నాడు. నా ప్రవర్తన, నేను మోసయుక్తమైనటువంటి ప్రవర్తనలో నేను జీవిస్తూ ఉంటే నా గురించి మీరు ఎవరు మాట్లాడలేకపోవచ్చు, ఓ అన్న కదా అని. కానీ యథార్థత లేనటువంటి భక్తి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానంటే దీనికి రావాల్సినటువంటి శిక్ష పరమ నుండి దేవుడు నన్ను లెక్కడిగినప్పుడు అంతకంతకు నేను ఈ భూమి మీద ఆ శిక్షను అనుభవిస్తాను. ఈ జీవితాన్ని బట్టి యథార్థంగా బ్రతికితే మంచి ఫలితాలు మనం ఫలించినట్టు. నీ రక్షణను బట్టి నీ ఫలము కనిపించాలి. నీ మారుమనసు అనుభవంలో గొప్ప ఫలము కనిపించాలి. ఆ ఫలమే ప్రేమ, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసం. ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? ఈ లక్షణాలు నీలో కనిపిస్తున్నాయా? అసలు ఈ లక్షణాల్లో ఒకటన్నా నీ జీవితంలో ఉందా? పేరుకు మాత్రమే బాప్తిస్మం పొందాను, పేరుకు మాత్రమే చర్చికి వస్తున్నాను, పేరుకు మాత్రమే సంఘానికి హాజరవుతున్నాను అనేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రేమతో మనవి చేస్తున్నాను, మనం పేరు క్రైస్తవులు కాదు, బ్రతుకులో దేవుడు ఉండాలి. ఆ బ్రతికే ఇతరుల్ని కూడా బ్రతికిస్తుంది. నా జీవితాలు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని ఆలోచన చేయండి. మన పరిస్థితులు చూసి దేవుడు ప్రేమించలేదు, మన స్థితిని చూసి దేవుడు ప్రేమించలేదు. మనం ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంత హీనకరమైనటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించాడు. అందుకనే నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చావు. దేవుడు అంత ప్రేమించి నీకు ఈ రక్షణ అనుభవాన్ని ఇస్తే ఈ రక్షణని నీ యొక్క శరీర సంబంధమైనటువంటి అల్పకాల పాప భోగముల కొరకు ఎలా వాడాలనిపిస్తుంది? ప్రభువు దగ్గర ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులు, అది నీకు ఏదైనా ఆశీర్వాదకరమని ఇస్తాయా? ప్రభు సన్నిధిలో వాక్యం చదవలేనటువంటి పరిస్థితులు, గ్యాడ్జెట్స్లో గడిపేటువంటి సమయం కంటే ప్రభు దగ్గర గడిపేటువంటి సమయం అంత బోరింగ్ అయిపోయిందా? ఆశీర్వాదం ఇచ్చేదాన్ని వెనక నెట్టేసి నష్టం చేసేదాన్ని హత్తుకునేటువంటి పరిస్థితులు నీకేమన్నా ఆశీర్వాదాన్ని ఇస్తాయా? ప్రేమతో మిమ్మల్ని నా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలి. ఇది తండ్రి చిత్తం. అందుకని అంటున్నాడు, మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేవనుకోండి, ఏం జరిగిందంటే పెరిగిన దాకా, చేనులోని పైరు పెరిగిన దాకా పెరగనిస్తాడు. మంచి చెట్టుతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయంట. అప్పుడు తోటమాలి, అయ్యా దీన్ని పీకేనా అని అంటే, దానికి అవకాశం ఇద్దాం, పెరగని అని అన్నాడంట. కోత కోసేట ఆయనకి దాంతోపాటు పెరిగేసరికి అన్నింటినీ కలిపి తగలబెట్టేశారంట. నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడే శరీర సంబంధమైనటువంటి పాపేచ్ఛలు విడిచిపెడితే దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసానం నాశనం నుండి తప్పించబడతావు. మారు మనసు తగినటువంటి ఫలితాన్ని, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. అటు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలనేది పరిశుద్ధాత్ముని కోరిక, ప్రభువారి ఇచ్చ. అది మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. రండి నాతో పాటు ప్రార్థనలోకి వచ్చాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలయ్యా. నేను సాయంత్రకాల సమయంలో నీ బిడ్డలతో మారు మనసుకు తగినటువంటి ఫలమును ఫలించాలి. అలా ఫలించకపోతే నైనా చెట్టుతో సహా పెగిలించబడి అగ్నిలో పడవేయబడుతుంది అన్నటువంటి మాటలు మీరు మాట్లాడారు నాయన. నీ బిడ్డలు వారి దైనందినటువంటి జీవితాల్లో నేను ఎటువంటి పరిస్థితుల మధ్య కూరుకుపోయి ఉన్నారో వాటన్నిటిలోంచి మీరు విడిపించండి ప్రభా. వారి నైనా మనసులో నీ యొక్క నూతనమైన నీతి సూర్యుడు ఉదయించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూయించండి తండ్రి, కార్యం జరిగించండి అయ్యా. ఎక్కడ కూడా శాపగ్రస్తమైనటువంటి ఏ పరిస్థితులు వీరి జీవితాల్లో తారసపడకుండా లోపల దాగి ఉండి నైనా వీరిని అపవిత్రపరచకుండా ప్రతి పరిస్థితులు కూడా పవిత్రపరిచి నీ కొరకు మారు మనసుకు తగినటువంటి మంచి ఫలితాన్ని ఫలించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ నీ దైవికమైన దీవెన ఆశీర్వాదాలు చెల్లిస్తూ నీ మెండైన దీవులకు హక్కుదారులుగా, సాక్షి సాధనాలుగా నీ బిడ్డలను మార్చమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సీ యూ టుమారో.